కడపలో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టిన రికార్డ్ టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి సొంత ఇలాఖాలో పరువు శాంతం తీసేసిన ఆమెపై ఫ్యాన్ పార్టీ నాయకులకు పీకల దాకా కోపం ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చెప్పుకోవడానికి తమ హయాంలో చేసిన మంచి పనులేవి లేకపోవడంతో తప్పుడు వార్తలతో టీడీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఆమె ఇలాంటివి చాలానే చూశారు. అన్ని దాటుకునే ఎమ్మెల్యేగా గెలిచారు. కడపలో వైసీపీ హయాంలో నడపలేక మూలపడిన అంబులెన్సులను చూపించి టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని బద్నాం చేయాలని బ్లూ మీడియాలో కథనాలు రాయించారు వైసీపీ నేతలు. అయితే అవి జగన్ సీఎంగా ఉన్న కాలంలోనే మూలన పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనికి రాకుండా ఉన్న అంబులెన్స్లను అలాగే వదిలేసి కొత్తగా 6 వాహనాలు కొనుగోలు చేశారు. కానీ వైసీపీ మీడియా అసలు విషయం చెప్పకుండా జగన్ ప్రభుత్వం నడపడం చేతగాక మూలన పెట్టిన అంబులెన్సుల గురించి రాశారు. పాత వాటితో పాటు కొత్తగా తీసుకొచ్చిన అంబులెన్సులను మీడియాకు చూపించి వైసీపీ కుట్రలను బయటపెట్టారు. కడప నగరంలో నేరాల నియంత్రణకు ప్రతి వీధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మాధవిరెడ్డి నిర్ణయించారు. కార్పొరేషన్ మేయర్ పదవి వైసీపీ చేతిలో ఉండటంతో కెమెరాల ఏర్పాటును అడ్డుకున్నారు. అడుగడుగునా కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎక్కడ తమ బాగోతాలు బయటపడతాయో అని భయపడ్డారో ఏమో. అయినా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తగ్గలేదు. దాతల నుంచి విరాళాలు సేకరించి కెమెరాలు ఏర్పాటు చేయించారు. కడప నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ఎమ్మెల్యే పరిష్కారం చూపిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ఎక్కడ ఆమెకి మంచి పేరు వస్తుందో అని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. అన్నిటినీ ఎదుర్కొంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు.